రాక్షసుడు వస్తుంటే ఎక్కకుండా రాక్షసుడు చూసిండు మల్లయ్య అమ్మ మీ తల్లి రాక్షసుడు వస్తున్నాడమ్మా ఈ పూట మీద నిన్ను నన్ను చూసానంటే మన మింగి నీళ్లు తాగుతాడే బాడా నన్ను ఎక్కడ దాచి పెడతామని మనకల్లా అడవిలో రత్నం ఏమి చేసింది రారాదు మల్లయ్య నేను నన్ను నీకేం బాధ నీకేం భయం అయ్యా అని రారాదు మల్లయ్యను బంగారు పల్లీలు వేసి ఇంట్లో దాసాగు మీద దాచి పెట్టింది బంగారు పల్లీలు వేసి ఇంటి లోపల దాసాగు మీద మల్లయ్యను దాచి పెట్టింది రత్నంగి బాల అక్కలకుంట రాక్షసుడు రానే వచ్చిండడు బిడ్డ మన కోట మీద మనిషి కప్పు మారవారు వస్తుంది నీ కప్పు నీరు వస్తుంది మన కోట నరమారుడు ఎవడొచ్చిండో చెప్పు ఇంగి నీళ్ళు తాగుతున్నాడు కోపానికి వచ్చినప్పుడు అడవిలో రత్నంగి ఏమన్నది ఇప్పుడు పెరిగి పెద్దలైన కాబట్టి నా ఎవరు నా కన్నకి ఎక్కింది నాదే వాసన నా వాసన కొట్టింది ఎవరు రాలేదని నమ్మించింది బిడ్డ కోట కింద కూసుంటా కోట మీద పోయిన పోయేడులో పేర్లు కలుస్తున్నాయి పేర్లు చూడమన్నాడు రాక్షసుడు కోట కింద ఆ రాక్షసుడు కూర్చుంటే కోట మీద కచ్చే వరకల్లా రాక్షసుడు కోట ఎత్తున్నాడట పేర్లు చూసుకుంటా రత్నంగా ఏమన్నది నాయన నువ్వు ఎట్లయితే సత్తావు నీ పానం ఎట్లా పోతుందే నీ ఆయుషులు ఎక్కడున్నాయి అని అడిగినప్పుడు దుర్మార్గులైన ఆయుషులతో నీకేం పట్టుకు గడిచింది నా ప్రాణం ఎప్పుడు ఉన్నట్టు చూస్తున్నావా ఇప్పుడు అన్నమాట మళ్ళీ ఇట్లాంటి ఇప్పుడే మిగిలింది రావుతున్నట్టున్నాడా నాయన నీకు అంత కోపం ఎందుకే అట్లా కాదు నువ్వు అడిగి లోపల నేనక్కడ నీకన్నా దగ్గర నీ ప్రాణం తీస్తే నా అడిగితే మోక్షమి నా బయట ఎవరు లేరు జడ్డతోడు శోభత లేదు పసిపిల్లలు కదా అని ఉన్నా నీ ఆయుసులు చెప్పినట్టు ఉంటే సర్వాయుసులు తీసుకొచ్చుకొని గుండెలో పోసుకొని గుండె కడిగేసుకుంటా నీకన్నా దగ్గర ఏడు లోపల నువ్వు నేనక్కడ నీ ప్రాణం తీస్తే గుండె ఆయుసుతో సచ్చర నిన్ను మళ్ళలే పుట్టనట్టుంది అడవిలో రత్నంగి నేను సచ్చిన మళ్ళ లేపుకుంటానంటున్నావు బిడ్డ నీకు తెలిసినాక నాకు ఎవరు నీకు తెలిసినంత బిడ్డ నాకు తెలవలేదు నువ్వు అడిగింది ఎక్కువనా నేను చెప్పేది ఎక్కువనా నా ఆయుషులు తప్పకుండా చెప్తానంటుండు రాక్షసుడేమో రాక్షసుడు తొడ మీద కూర్చుండబెట్టుకుని ఏమని చెప్తున్నాడు నా ప్రాణం పోవాలంటే కొల్లాపురి పట్టాలే కొల్లాపురి పట్టాలే అశ్వన్ రెడ్డి భార్య అనంతమ్మ పుట్టాలి అనంతమ్మ గర్భంలో శనిరెడ్డి పుట్టాలి శనిరెడ్డి భార్య మరకదేవి రావాలి మరకదేవి గర్భంలో మన రాజిరెడ్డి పుట్టాలి రాజిరెడ్డి భార్య నీలమ్మ కావాలి నీలమ్మ గర్భంలో ఆరుగురు కొడుకులు పుట్టింది ఆరుగురు కొడుకులు పుట్టినాక వాళ్ళకు తిందామంటే తిండి లేకుండా కళ్ళమంటే బట్టలు కొన్నాం అమృతమై రుట్టో గజం పట్ట బంగారంతో సమానమయ్యేది ఉన్నది వాళ్ళకు తంగమయ్య మొదలు వెళ్తుంటే వాళ్ళ మిగిలితే నిందు లేకపోతే నీలమ్మదేవి శంకర్ చేసినప్పుడు 60 ఏళ్ళ పెద్ద మనిషి నీలమ్మ గర్భం లోపల మల్లికార్జున స్వామి పుట్టేది ఉన్నది అన్నగాళ్ళతో అమ్మపాద లక్ష్యం ఉన్నది వచ్చినప్పుడు అడిగిలో కొట్టుకుని అడిగిలో బిడ్డ బిడ్డ నా ప్రాణం ఇప్పుడే పోదు రావడం మల్లయ్య ఉండలేదు నా ప్రాణం ఇప్పుడే పోదంటున్నాడు అని అచ్చిండు మల్లయ్య బంగారు పల్లి అవతారం మీద దాసాగ మీద ఉండి ముచ్చట ఇంటుండని రాక్షసుడు తెలవదాట నా బిడ్డ కొసమందరు కొట్టుకుని మైన మధ్య కాడ అగ్గిరేడు మంది అడిగి మంద కుక్కరేడు మంద అని కత్తడు ఆనాడు వచ్చినప్పుడు కోట మీద నువ్వుంటే కోట కింద నిలబడి మల్లయ్య పాట పాడుతున్నామ్మా మరి నువ్వు నాకు చుట్టూ తెచ్చుకుని అగ్గింతనని నువ్వనాలి తప్పకుండా తెంతనంటే నమ్మకం లేకపోతే నువ్వు వరమాయ ముద్ద పెట్టుకునేది ఉన్నదా అని మీ చేస్తున్నావా బాధ పెట్టేవాడు నా తల్లి రాక్షసంతో చెప్తే నేను మిగిలి కాబట్టి నేను ప్రాణపోతుందని మల్లయ్య బెదిరించేది ఆనాడు తప్పకుండా అలక మాత్రాన్ని మల్లయ్య ఒప్పుకునేది ఉన్నది బిడ్డ నువ్వు ఇప్పుడు నా ఆయుషులు ఎట్లా అడిగినావు బిడ్డ ఆనాటికి అడిగేది ఉన్నది ఇదే ప్రకారంగా నీకు ఆనాటికి చెప్పేది ఉన్నది నా ఆయుషులు ఎవరి చేతుల్లో లేవే బిడ్డ మల్లయ్య చేతులు నీ చేతుల్లో ఉన్నాయి మల్లయ్య నిజరూపం ఎత్తుకొని ఉనికి నా దండరెట్టలు బట్టి గిరగిరి తిప్పి దండెక్కేసి కొట్టి వెనకంత మల్లయ్య పదమున మీద పెడితే గొప్పల ఫలఫల
ఎరిగిపోతే బిడ్డ మోసే గుర్తులు మోకాలు పొట్లు మళ్ళీ వరమంగా అచ్చమే జీవనాలు అయిపోయింది బిడ్డ కన్న భ్రమల కన్న సాధి భ్రమలు ఎక్కువ నా ప్రాణం కాపాడమని నిర్మించినప్పుడు నీకు నాకు రూపాకి తెలియదని మండేడు మంటల్లో గెలు ఆ గిరేమలు తెచ్చినా సూసైడ్ కళ్ళను నువ్వు పెట్టేది ఉన్నది శిరబడ నా నైనాన్ని ఎత్తిపోతే బిడ్డ విలవిల నా జీవనం పోతున్నది